సిలువనందే మన అతిశయము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువ అంతే అతిశయించాలి. అతిశయించడం అంటే ఏంటి? అబ్బా, ఎంత గొప్ప త్యాగం దేవుడు నా కోసం చేశారు. నువ్వు లోకముల యొక్క విషయాలలో ఎంతో గొప్ప వాళ్ళని చూసి వాళ్ళు ఎంత సాధించారు, ఎంత చేశారు అని నువ్వు ఆశ్చర్యపోతావేమో. కానీ నువ్వు ఒక క్రైస్తవుడిగా నీ యొక్క అతిశయం ఏమై ఉండాలో తెలుసా? పాపి అయిన నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి ఎవ్వరూ చేయలేని త్యాగం నా కోసం చేసి నరకము నుంచి నన్ను విమోచించారు. దాని యందే, సిలువ యందే నేను అతిశయించాలి. ఆయన నీకు ఏమి చేశారో నువ్వు మర్చిపోకుండా ఉంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడి నుండి నేను దూరం అయిపోవండి.